పంజాబ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలోనూ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్లో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బాగ్డా డ్యాంలో సట్లెజ్ నది నీటి ప్రవాహం ప్రమాద స్థాయి అయిన 1680 అడుగులకు చేరువైంది. ఈ క్రమంలో సమీప ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో పంజాబ్ అతలాకుతలమైంది. అమృత్సర్, గురుదాస్పూర్ జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పంజాబ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. వరదల వల్ల 1650కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా 3,55,000 మంది అవస్థలు పడుతున్నారు. 1.75 లక్షల హెక్టార్లలో పంట నీట మునిగింది. వరద బాధిత జిల్లాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించి వరద వల్ల నష్టపోయిన రైతులను కలిసి మాట్లాడారు. వరద నీటిలో ట్రాక్టర్పై ప్రయాణించిన కేంద్ర మంత్రి నీట మునిగిన పొలాల వద్దకు వెళ్లి పరిశీలించారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో పలుచోట్ల వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కులు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 7 వరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కొండ చర్యలు విరిగిపడ్డ చోట పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. కొండ చర్యల కారణంగా హిమాచల్లో 1292 రోడ్లు మూసివేశారు. జమ్మూ కశ్మీర్లోనూ పలుచోట్ల జోరు వానలు పడుతుండగా శ్రీనగర్లో జీలం నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు వరదల కారణంగా పంజాబ్, జమ్మూలోని భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు కంచె 110 కిలోమీటర్ల మేర దెబ్బతిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 90 బీఎస్ఎఫ్ పోస్టులు నీట మునిగాయని పేర్కొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వరదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను అక్రమంగా నరికివేయటం వల్లనే పంజాబ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వరదలకు కారణమని పేర్కొంది. కొండ ప్రాంతాల్లో యథేచ్ఛగా చెట్లు నరుకుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలకు ఆధారాలున్నాయని, వరద ప్రవాహంలో దుంగలు తేలియాడుతున్న విషయాన్ని గమనించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఉత్తరాది వరదలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు తీవ్రమైన విషయాలని పేర్కొంది. చెట్ల నరికివేతపై కేంద్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాలు 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వరద ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని సొలిసిటర్ జనరల్కు సుప్రీంకోర్టు సూచించింది.